ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. 3 రోజుల పాటు మనం రామచంద్ర ప్రభు గురించి చెప్పుకున్నాం. ఈ రోజున భూజాత సమస్త సద్గుణోపేత సీతామాత గురించి మాట్లాడుకున్నాం. సీతాదేవి యొక్క ఆదర్శ జీవనం శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి రచించినటువంటి గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచంలో మహాపతివ్రతలలో సీత స్థానం మహోన్నతమైనది. రామాయణంలో వర్ణించబడినటువంటి స్త్రీ చరిత్రల అన్నింటిలో కూడా సీతాదేవి యొక్క చరిత్ర సర్వోత్తమమై సర్వదా ఆదర్శమై అందరూ కూడా అనుకరించతగినదై ఉన్నది. ఈ విషయంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు, అనృతం కూడా లేదు. సీత వంటి అసాధారణమైన పాతివ్రత్యం, త్యాగం, గుణశీలాలు, నిర్భయత్వం, శాంతి, క్షమ, సౌహార్దత్వం, సహనశీలత్వం, ధర్మపరాయణత్వం, నమ్రత, సంయమనం పాటించే గుణం, సేవ, సదాచారము, వ్యవహార పటుత్వము, సాహసము, శౌర్యం మొదలైన గుణాలన్నీ ఒకే స్థానంలో ఒక స్త్రీ యందు ఉండటం అనేది ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ ఇతిహాసంలో, ఏ కథల్లో, ఏ పురాణాల్లో లేదు. ఒక్క సీతాదేవిలో మాత్రమే కనిపిస్తాయి. అటువంటి సీతాదేవి వంటి పవిత్ర జీవనం కలిగి అనుపమానమైనటువంటి పతిభక్తికి ఉదాహరణంగా ప్రపంచంలో కాగడా వేసి వెతికినా ఎక్కడా లభించదు. ఆమె జీవితంలో ఒక్క ఘట్టం కూడా మన తల్లులకు, పుత్రికలకు, పుత్ర వధువులకు, సోదరీమణులకు ఉత్తమ ఉపదేశాలను ప్రసాదించనటువంటిది ఒక్కటి కూడా లేదు. ప్రపంచంలో ఇంతవరకు పుట్టినటువంటి స్త్రీలందరిలో కూడా సర్వ శిరోమణి అయినటువంటి పతివ్రతామ తల్లి ఒక్క సీతాదేవియే అని చెప్పడంలో అతిశయోక్తి ఎక్కడా లేదు, ఎంత మాత్రం లేదు. మాయామృగాన్ని పట్టుకోవడానికి శ్రీరాముడు వెళ్ళాడు. ఆ తరువాత రాముడి యొక్క స్వరంతో మిమిక్రీ చేశాడు మారీచుడు. హా సీత హా లక్ష్మణ అంటూ మారీచుడు శోకపూరితమైనటువంటి కంఠంతో పలికినటువంటి పలుకులను విని భయపడిపోయి సీతమ్మని లక్ష్మణుణ్ణి పలికినటువంటి కఠోర వచనాలలో అత్యధికమైనటువంటి పతి ప్రేమ యొక్క ఆదర్శమే నిండి ఉంటుంది. లక్ష్మణుని నిందించింది అంటే ఎంతసేపటికి వెళ్ళకపోతే తన భర్తకి ఏమైందో అనేటువంటి ఆందోళనే కారణంగానే మాట్లాడింది. కానీ లక్ష్మణస్వామికి వదిన గారైనటువంటి సీతాదేవి పట్ల కలిగినటువంటి పవిత్ర మాతృభావాన్ని చూస్తే సీతాదేవి వ్యవహారం మనకి కొంచెం అనుచితంగానే కనపడుతుంది. అందువల్లనే
సీతాదేవి స్వయంగా సుందరకాండలో ఈ విధంగా లక్ష్మణస్వామిని నిందించినందుకు పశ్చాత్తాపడింది. భర్త ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలు ఉన్నంత వరకు ప్రయత్నం చేయడం అనేది మన భారతదేశంలో పుట్టినటువంటి ఇల్లాళ్ల యొక్క కర్తవ్యము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంతేగాని కుటుంబంలోని ఎవరిని కూడా నిందించటం కానీ, శంకించటం కానీ, కఠినంగా మాట్లాడటం కానీ, వేధించటం కానీ చెయ్యకూడదు అని మనం ఈ ఉదంతం వల్ల గ్రహించాలి. తొందరపాటు పనికిరాదు. పుట్టింట్లో కూడా సీతాదేవి సర్వులను అత్యంత ప్రేమపూర్వకంగా చూసి ఆదరించేది అనే విషయం మనకి రామాయణం చెబుతుంది. చిన్న పెద్ద అన్న భేదం లేకుండా అందరినీ మనసారా ఆదరించేది ఆ తల్లి. వాల్మీకి రామాయణంలో సీతాదేవి యొక్క బాల్య చరిత్ర చెప్పల వాల్మీకుల వారు. అయితే మనకు ఎలా తెలుస్తుంది? రాముడితో పాటు అడవికి వెళ్ళేటప్పుడు ఆమె పలికినటువంటి మాటలను బట్టి ఆమెకి పుట్టినింట అత్యంత ఉపయుక్తమైనటువంటి జ్ఞానం లభించింది అని, అక్కడే తాను సదాచార సంయమనాలను అభ్యసించినట్లుగా సుఖదుఖాలను సమానంగా గ్రహించి సర్వవేళల్లో కూడా ప్రసన్నంగా ఉండగలిగే శక్తిని సంపాదించినట్టుగా అమ్మ మాటల వల్ల మనకు అర్థమవుతుంది. ఒక లీల చెయ్యటానికి వచ్చింది ఆమె నరకాంతగా. అందువల్ల మాత్రమే ఈ విషయం ప్రతిపాదించారు ఆమె నోట వెంట. యథార్థానికి ఆమె జగన్మాత శ్రీ మహాలక్ష్మే కదా. ఇక పతిభక్తి. ఆ తల్లికి లక్ష్మీదేవికి సహస్రనామాలలో నిత్యానపాయిని అనేటువంటి ఒక నామం ఉన్నది. అపాయిని అంటే విడిచిపెట్టేది, అనపాయిని అంటే విడిచిపెట్టకుండా ఉండేది, నిత్య అనపాయిని అంటే ఎప్పుడూ భర్తను విడిచిపెట్టకుండా ఉండేది అనేటువంటి అర్థం. అడవికి వెళ్లే సమయంలో రామచంద్రుడు సీతాదేవిని కలవడానికి భవనానికి వెళ్ళి అకస్మాత్తుగా తన యొక్క వనగమన విషయం చెప్పాడు. తండ్రి గారు వరాలిచ్చిన విషయం కైకేయి మాతకి ఇవన్నీ చెప్పాడు. ఆ సమయంలో సీతాదేవి తన యొక్క కర్తవ్యాన్ని నిర్ణయించుకుని మాట్లాడింది. నా పితా నాత్మజో వాత్మా నా మాత నా సఖీ జనః ఇహ ప్రేచ్య చ నారీణాం పతిరేకో గతిః సదా యది త్వం ప్రస్థితో దుర్గం వనమధ్యైవ రాఘవ అగ్రతస్తే గమిష్యామి మృద్గంతి కుశకంటకాన్. ఇది అమ్మ మాట. ఇంకా ఏముంది? అనన్య భావాం అనురక్త చేతసాం త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం నయస్వ మాం సాధు కురుష్వ యాచనాం నాతో మయా తే గురుతా భవిష్యతి. ఆణిముత్యాలంటి శ్లోకాలు ఇవి. అందుకనే శ్లోకం కూడా చదివి ఆ తర్వాతే దానికి అర్థం ఏంటో ఆలోచిద్దాం. ఇహలోకంలో పరలోకంలో కూడా స్త్రీకి ఆశ్రయం ఇచ్చేటటువంటి వాడు భర్త. తండ్రి, కొడుకు, తల్లి, స్నేహితులు, చివరికి స్వంత శరీరం కూడా ఆ స్త్రీకి యథార్థమైనటువంటి సహకారాన్ని అందించలేదు.
ఒక భర్త తప్ప. ఈరోజు మీరు దుర్గమమైన అరణ్యాల వైపు బయలుదేరుతున్నారన్నారు. మీ దారిలో పడి అడ్డంగా మీ కాళ్లకు బాధ కలిగించేటటువంటి దర్భముళ్ళని, కంటకాలని ఏరివేసి మీకు మున్ముందు పురోగమిస్తాను అన్నారు. నాథ, మహోన్నతమైనటువంటి భవనవాసం కాని, విమానాలెక్కి తిరగడం కాని, అడిమాది అష్టసిద్ధుల ద్వారా అంబర వీధులలో పరిభ్రమించటం కాని, ఇవన్నీ గొప్ప కాదు. వాటన్నిటికంటే కూడా భార్యకి భర్తతో కలిసి అతని యొక్క పాద సేవ చేసుకుంటూ పతి యొక్క నీడలో ఉండటంలోనే గొప్పతనం ఉంది అని. కనుక నేను నా తండ్రి గారి ఇంట్లో ఉన్నట్లే మీతో అడవిలో కూడా ఉంటాను. ఓ వీర శిరోమణి, అక్కడ నాకు 3 లోకాలలో ఏ విషయమైనా కూడా విచారం ఉండదు. సదా పాతివ్రత్య ధర్మాన్ని స్మరించుకుంటూ మీ సేవలోనే నా మనస్సు లగ్నం చేసుకొని ఉంటాను. నియమబద్ధంగా ఉంటాను. బ్రహ్మచర్యాన్ని పరిపాలిస్తాను. మధురాతి మధురమైనటువంటి సుగంధ భరితమైనటువంటి ఆ అడవులలో మీతో కలిసి చరిస్తాను. ఇంకా అన్నది, నాథ, నా హృదయగత ప్రేమ సర్వస్వం మీకే అర్పితమైంది. మీ యందు తప్ప నా మనస్సు మరి దేని యందు లగ్నం కాదు. మీతో నాకు గనక వియోగమే సంభవించిందా, నిశ్చయంగా నాకు మరణమే ఏర్పడుతుంది. కాబట్టి మీరు నా ప్రార్థనను మన్నించండి, మీ వెంట తీసుకువెళ్ళండి. నేను మీ వెంట రావడం వల్ల మీకు ఎలాంటి భారాన్ని, కష్టాన్ని నేను కలిగించను అన్న. ఇది సీతమ్మ యొక్క మాట. మామూలుగా ఏ భార్య అయినా భర్త బాగా సంపాదిస్తూ ఉంటే గౌరవిస్తూ ఉంటారు. ఏదైనా పొరపాటుగా వ్యవస్థ తిరగబడిందా, ఆ భర్త పడే బాధ వర్ణనాతీతం. లోకంలో చూస్తున్నాం మనం. కానీ సీతమ్మ ఎలా చెప్పిందో చూడండి. అయోధ్య నగరంలో నేను ఎంత సౌఖ్యంగా ఉన్నానో, నా పుట్టింట్లో ఎంత సౌఖ్యంగా ఉన్నానో, అంతే సౌఖ్యంగా, అంతకంటే ఎక్కువ సౌఖ్యంగా మీతో కలిసి అడవిలో నేను తిరుగుతాను అన్నది. ఇక్కడ మీ దారిలో ఉండే ముళ్ళను ఎరేస్తానందే, మీకంటే ముందు నడుస్తానందే. ఇందులో అంతరార్థం చెప్పారు పెద్దలు. అంటే మీకంటే ముందే నేను లంకకు వెళ్ళి ఆ రావణాసురుడి యొక్క తపస్సుని భగ్నం చేస్తాను, అప్పుడు మీరు వాడిని చంపచ్చు అనేటువంటి అర్థంతో అమ్మ మాట్లాడింది అని పెద్దలు వ్యాఖ్యానిస్తారు. రామచంద్రుడి యొక్క నోటి వెంట వనవాస సంబంధమైనటువంటి క్లేశాన్ని విని కూడా ఆమె తన నిశ్చయం నుంచి ఈశ్వరుని మాత్రం కూడా చెలించల. రాముడు చాలా చెప్పాడు. అంతఃపురంలో ఉన్నట్టు అడవిలో ఉండదని, క్రూర జంతువులు ఉంటాయని రకరకాలుగా చెప్పాడు. ఏమి చెప్పినా ఆమె కొంచెం కూడా భయపడలేదు. తనను రామచంద్రుడు అడవులకు తీసుకువెళ్ళటానికి అనుమతించడం కోసం పట్టుదలతోటి ఆమె చాలా ప్రయత్నం చేసింది. మనం అయోధ్యకాండ చదివితే అర్థమవుతుంది. సామ, దాన, నీతి మొదలైన సర్వ ఉపాయాలను ఉపయోగించింది ఆ తల్లి. చివరికి సీతాదేవి యొక్క ప్రేమకు విజయం లభించింది. రామచంద్రుడు ప్రేమపూర్వకంగా సీతను తనతో అడవులకు తీసుకువెళ్ళటానికి ఒప్పుకున్నాడు. ఈ కథను బట్టి ఒక స్త్రీ తన స్వంత సుఖం కోసం కాకుండా కేవలం భర్త యొక్క సేవ కోసం అతని ఆదేశాన్ని మార్చడానికి అనేక మార్గాలు ఎంచుకుంది ఆ తల్లి. చివరికి కృతకృత్యురాలైంది. సీతాదేవి యొక్క ఈ ప్రేమ ఆగ్రహాన్ని అందరూ పొగిడారు, ఎవ్వరూ నిందించల. ఎందుకంటే ఆమె కేవలం పతి ప్రేమ, పతి యొక్క సేవ కోసమే తన సుఖాలన్నీ కూడా విడిచిపెట్టి అడవులకు వెళ్ళింది. అంతేగాని
ఇంద్రియ సుఖ స్వార్థం కోసం మాత్రం కాదు. అందుకనే నేను బ్రహ్మచర్యం పాటిస్తాను అని కూడా చెప్పింది. దీన్ని బట్టి మగవాళ్ళు గ్రహించాల్సింది ఏంటి అంటే, సహధర్మచారిణిని ఇచ్ఛారహితంగా విడిచిపెట్టి ఎక్కడికి పోకూడదు. భర్త తన భార్య సుఖం కోసం ఆమెను తనతో ఉంచుకోకపోతే, భర్త యొక్క కష్ట సమయంలో అతడికి సుఖాన్ని చేకూర్చడం కోసం, అతడికి సేవ చేసే లక్ష్యంతో సదా అతడితోనే ఉండాలి భార్య. భర్తే లోకంగా ఉండాలి, భార్య కూడా. మహాభారతంలో యక్ష ప్రశ్నల ఘట్టంలో యక్షుడు ఒక ప్రశ్న వేశాడు. భార్యకి శాంతి స్థానం ఏది, భార్యకు దేవుడిచ్చిన మిత్రుడు ఎవరు అని అడిగాడు. మిత్రుడు అని పుంలింగంలో అడిగితే ధర్మరాజు, భగవానుడు మానవుడికి మగవాడికి ఇచ్చినటువంటి మిత్రుడు భార్య అన్నాడు. భర్త యొక్క శాంతి స్థానం భార్య అన్నాడు. అందుకని భార్యని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు, ఎప్పుడు చక్కగా చూసుకోవాలి. అంతేకాదు, ఈ సందర్భంలో ఒక కఠినమైనటువంటి మాట కూడా సీతమ్మ మాట్లాడింది. ఎంతసేపటికి రాముడు అంగీకరించకపోయేసరికి, రామా, మా నాన్నగారు ఈ విధంగా అనుకుంటాడు అన్న. అంటే తన మాట వాళ్ళ నాన్న మీద పెట్టి, మా అల్లుడు పురుష విగ్రహంలో ఉన్న స్త్రీ అనుకుంటాడేమో, నీకిచ్చి పెళ్లి ఎందుకు చేశానో అనుకుంటాడేమో అన్నది. ఈ మాటకి ఏ భర్తకైనా కోపం వచ్చి చంప చెళ్ళు అనిపిస్తాడు. కానీ రాముడు చిరునవ్వు నవ్వి సీతాదేవిని తన వెంట తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? రాముడు సాక్షాత్తు లలితా పరాభట్టారిక స్వరూపం. అందువల్ల రాముడు కోపం రాలా. ఆయన స్త్రీ కానీ పురుష రూపంలో ఉన్నాడు, అమ్మవారే. ఇది పెద్దలు వ్యాఖ్యానించారు అంతరార్థంగా. ఇక అమ్మవారి యొక్క సహిష్ణుత్వం ఎలా ఉన్నది, ఓర్పు. సీతామాత అడవుల్లో ఉండి చాలా కష్టాలని సంతోషంగా సహించింది. అది సరే, ఆమె యొక్క ఓర్పుకి మరొక ఉదాహరణ మనకు లభిస్తుంది. అడవికి వెళ్లే సమయంలో కైకేయి సీతమ్మని రాముడితో పాటుగా నారచీరలు ధరించమన్నది. చూసారా, రాముడికి ఇచ్చింది, రాముడితో పాటు సీతాదేవికి కూడా నారచీరలు ఇచ్చింది. వాస్తవానికి తాను అడిగిన వరంలో సీతమ్మను అడవికి పంపమని అడగల, లక్ష్మయ్యని అడవికి పంపించమని అడగల, ఒక రాముడినే వెళ్ళమంది. కాబట్టి రాముడే కదా వనవాసిగా వెళ్ళాలి, తపస్విగా వెళ్ళాలి. కానీ సీతమ్మను కూడా అలాగే వెళ్ళమని ఇచ్చింది, తన స్వహస్తాలతోటి నారవస్త్రాలు. ఆ సమయంలో రాణివాస స్త్రీలు, దశరథ మహారాజు కూడా ఎంతో దుఃఖపడ్డారు. వశిష్ఠుడు వంటి మహాతపోధనుని మనస్సు కూడా వికలమైపోయింది. ఆయన తీవ్రమైనటువంటి క్రోధంతో, తీవ్రమైన కంఠస్వరంతో కైకేయిని మందలిస్తూ, నువ్విచ్చేటటువంటి నారచీరలు సీతమ్మ ధరించరాదు అన్నాడు. కానీ అటువంటి సన్నివేశంలో కూడా సీతామాత మనస్సులో ఎటువంటి వికారం ఉత్పన్నం కాల. నారచీరలు కట్టుకోవడం ఆమెకు తెలియదు. అందుకనే ఆమె కట్టుకున్న పట్టు వస్త్రం మీదనే రాముడు చుట్టి చూపించాడు అని వాల్మీకుల వారు రాశారు. కైకేయి విషయంలో వశిష్ఠుల వారి మందలింపులను మౌనంగా విందే గాని తనలో ఎటువంటి ప్రతిస్పందన చూపించాల. అంతేకాకుండా కైకేయి యొక్క ఆదేశానుసారం సీతమ్మ రాముడి ద్వారా ఆ వల్కలాలు ధరించింది. వశిష్ఠుల వారు ఆజ్ఞాపించిన ఆమె తన నిశ్చయాన్ని మార్చుకోవాలి. అప్పుడు ఆదికవి వాల్మీకి అంటాడు, రాజసభలో రాజగురువు, ఋషి శిరోమణి,
విశిష్టుడైనటువంటి వశిష్ఠుల వారు ఆ విధంగా మాట్లాడిన తర్వాత కూడా ప్రియమైనటువంటి భర్తని అనుకరించాలి అనుకున్నది అనుపమమైనటువంటి ప్రభావశాలి అయినటువంటి సీతమ్మ. అందుకని తన నిశ్చయాన్ని మార్చుకోవాలి. ఈ ప్రసంగాన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? అత్తయ్య గాని తత్సమానులైన వృద్ధ స్త్రీలు గాని తన విషయంలో కఠినంగా మాట్లాడినా, ప్రతికూలంగా వ్యవహరించిన దానిని సంతోషంగా సహించాలి. ఆపద సమయంలో భర్తతో కలిసి వెళ్ళవలసి వచ్చినప్పుడు అతడితో సమానంగా నిరాడంబరంగా వస్త్రాలు ధరించాలే కానీ తనకు తాను అందమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు ధరించాలి అనేటువంటి మోహంలో పడకూడదు. కానీ దశరథ మహారాజు ఒప్పుకోలే. 14 ఏళ్లకు సరిపోయేటటువంటి పట్టు వస్త్రాలు, చీనాంబరాలు, ఆభరణాలు అన్నీ సీతాదేవికి ఇచ్చి పంపించనని ఆజ్ఞాపించాడు. లేకపోతే అమ్మవారి దగ్గర ఆభరణాలు ఎలా ఉంటాయి మూటకట్టి పడేయటానికి? ఇక అడవులలో సీతమ్మ చేసినటువంటి పతి సేవ, పతి యొక్క సేవలోనే సదా ప్రసన్నంగా ఉండేటటువంటి సీతామాత భౌతిక సుఖ స్వరూపాన్ని విస్మరించింది. చూడండి, ఆమెకు రాజభవనాలు గాని, ఉద్యానవనాలు గాని, ధన సంపదలు గాని, దాసదాసీలు గాని ఏవి జ్ఞాపకంలో లేవు. ఆమె నిరంతరము రామచంద్ర ప్రభు యొక్క సేవలోనే ఉంటూ అతడి యొక్క ఆదేశానుసారం అర్ఘ్యపాద్యాదులతో వనవాసి ఋషులని యథాయోగ్యంగా సత్కరిస్తూ ఉండేది తల్లి. నిర్జనమైన అరణ్యాల్లో కూడా ఆమె తన స్వంత ఇంట్లో ఉన్నట్లే నిర్భయంగా ఉన్నది. ఆమె యొక్క మనస్సు సర్వదా రామచంద్రుని యందే లగ్నమై ఉండేది. అడవుల్లో కూడా శ్రీరాముడితో సహా చాలా ప్రసన్నంగా ఉండేదమ్మ. ఏనాడు చిర్రుబుర్రులాడల భర్త మీద. చిత్రకూట పర్వతం నుండి పంచవడ్డికి వెళ్లే వేళలో ఆమె భర్తతో అత్రి ఆశ్రమంలో ఆగవలసి వచ్చింది. అయోధ్యకాండ చివరిలో వస్తుంది. అనసూయాదేవి సీతాదేవికి పాతివ్రత్య ధర్మాలను గురించి సుందరంగా ఉపదేశించింది. దాన్ని ఆలకించి ఆ ఉపదేశాన్ని సమర్థిస్తూ ఆమె అంటుంది, యజ్ఞప్యేష భవేద్ భర్త అనార్యో వృత్తివర్జితః అద్వైతమం అమృత వర్తవ్యం తథాప్యేష మయా భవేత్ కిం పునర్యో గుణశ్లాఘ్యః సానుక్రోశో జితేంద్రియః స్థిరానురాగో ధర్మాత్మా మాతృవత్ పితృవత్ ప్రియః అంటుంది. నా భర్త అనార్యుడు, జీవకార రహితుడు అయినా సరే ఆ దశలో కూడా నేను ఎటువంటి అనుమానం లేకుండా అతడి యొక్క సేవలో సంలగ్నం అయ్యేదాన్ని. కానీ నా భర్త తమ యొక్క అద్భుతమైనటువంటి గుణాల వల్ల అందరి యొక్క ప్రశంసలకి పాత్రులు కావడం, పైగా దయాళువు, జితేంద్రియుడు, ధర్మాత్ములు, స్థిరమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు, మాతా పితరుల వలె హితైషి అయి ఉండగా అటువంటి భర్తని సేవించడంలో ఇంకా చెప్పేదే ఉంది తల్లి అని అనసూయామాత అంటుంది. అంతేకాకుండా అదే ప్రసంగంలో సీతాదేవి రాముడి యొక్క బలం, గుణాలని వర్ణిస్తూ కూడా ఇదే మాట అంటుంది. అమ్మా అనసూయామాత, నా భర్తతో నేను అడవులకు వెళ్ళేటప్పుడు మా అత్తగారైనటువంటి కౌసల్యాదేవి కర్తవ్య పాలన విషయంలో నాకు చేసినటువంటి ఉపదేశం నా హృదయంలో యథాతథంగా అంకితమై ఉన్నది. అంతకుముందు నా వివాహ సమయంలో, అగ్ని సమయంలో, అగ్ని సమీపంలో
నా తల్లి నాకు బోధించినటువంటి నీతి కూడా నాకు చక్కగా జ్ఞాపకంలో ఉన్నాయి. భర్తే స్త్రీకు గురువు సర్వస్వం అని నాకు తెలుసు. యోమే భర్త సమే గురువు. ఒక భార్యకి భర్త సేవ కంటే అన్యమైనటువంటి తపస్సు లేదు, పూజ లేదు. దీన్ని బట్టి పతిసేవ విషయంలో సీతాదేవికి ఉన్నటువంటి భావం ఎంత మహోన్నతమైనదో మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు, అత్తమామల యొక్క ఉపదేశాలని ఆమె ఎంతగా ఆదరించింది అనేది కూడా మనకిక్కడ స్పష్టం అవుతుంది. ఇక అమ్మవారి యొక్క నిర్భయత్వం, అసామాన్యమైన పరాక్రమం కలిగినటువంటి రావణాసురుడి యొక్క పరాక్రమాన్ని విని దేవతలు కూడా భయపడిపోయినటువంటి సమయంలో అటువంటి రావణుడితోటి, దశకంఠుడితోటి సీతాదేవి నిర్భయంగా పలికింది కొన్ని మాటలు. సుందరకాండలో హనుమంతుడు చెట్టు మీద ఉండి వింటూ ఉండగా ఏమన్నది? ఒరీ రావణ, నీవు నక్కవు, నేను ఆడసింహాన్ని. సర్వదా నేను నీకు దుర్లభాన్ని, అంటే నీకు దక్కేదాన్ని కాదు. అయినా నువ్వు నన్ను పొందాలనుకుంటున్నావా? సూర్యుడి యొక్క కాంతిని ఎవ్వడూ స్పృశించలేనట్లే నీవు కూడా నన్ను తాకలేవు. శ్రీరాముడి యొక్క ప్రేమైనటువంటి భార్యని నీవు దొంగలాగా అపహరించి దుస్సాహసం చేశావు. సూర్యుడిని, చంద్రుడిని చేతులతో పట్టుకోవాలనుకుంటున్నావు. శ్రీరాముడి యొక్క ప్రియమైన భార్యని నువ్వు బలాత్కరించాలి అనుకున్నావా? బాగా మండుతున్నటువంటి అగ్నిని చూస్తూ దానిని కొంగున మూటగట్టుకోవాలి, వెంట తీసుకోపోవాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడిలాంటి దుస్థితే నీకు పడుతుంది. ఎవడైనా కొంగున నిప్పు కట్టుకుంటాడా? కాలిపోతాడు. నువ్వు అలాంటి పనే చేస్తున్నావు. నిశితమైనటువంటి శూలం యొక్క మొన మీద నడవాలనుకుంటున్నావా నువ్వు? అంతేకాదు, ఆమె ఇంకా అన్నది, సింహానికి నక్కకి ఉన్నంత భేదం, సముద్రానికి పిల్ల కాలువకి ఉన్నంత భేదం, అమృతానికి గంజికి ఉన్నంత భేదం, బంగారానికి ఇత్తడికి ఉన్నంత భేదం, గంధానికి బురదకి ఉన్నంత భేదం, ఏనుక్కి పిల్లికి ఉన్న భేదం, గరుత్మంతుడికి కాకికి ఉన్నంత భేదం శ్రీరామచంద్రుడికి నీకు మధ్య ఉన్నది అని ఎన్ని పోలికలు చెప్పిందో చూడండి. దీన్ని బట్టి తన యొక్క పాతివ్రత్య ధర్మం, పరమాత్మ యొక్క బలాల మీద విశ్వాసం ఉన్నటువంటి సాధ్వి ఎటువంటి దశలో కూడా ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. నిర్భయంగా అన్యాయాన్ని ప్రతిఘటించవచ్చు. భగవంతుడి మీద యథార్థమైన భారం ఉంచగలిగితే ఆ పరమాత్మ అవశ్యం తానే బాధ్యత తీసుకుంటాడు అనేటువంటి ఈ విషయం దగ్గర ఈరోజు ఆపుదాం. రేపు ధర్మపాలనలో తల్లి యొక్క దృఢత్వం, జాగరూకత తదితర విశేషాలతోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ శ్రీరామనవమి నుంచి 9 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. మనం కూడా 9 రోజుల పాటు రామాయణం నుంచి 9 ఘట్టాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వింటూ ఉండండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రవచనం మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు పంచండి. మరింత మందికి ఈ వీడియోలు అందేటట్టుగా చూడవలసిన బాధ్యత మీ శ్రోతలదే అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి
మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.